స్తోత్రమేసయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు ఎందుకంటే నమ్మదగిన వాడు, ఆయన బలపరిచే దేవుడు, నిన్ను చూచి చూడనట్టు ఉండే దేవుడు కాదు గనక మన యొక్క పరిస్థితుల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు, మనకు దగ్గరగా ఉంటాడు అని తెలియచేస్తూ ప్రతి ఉదయం మన దినాన్ని చూడగలుగుతున్నామంటే కేవలం నా యేసయ్య కృప అని మీరు గ్రహించగలిగితే మరి చాలా ఆనందకరం దేవునికి గనుక ప్రతి ఒక్కరూ ఈ గ్రహింపు కలిగి ఉండాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరము సమాధానం మనకు తోడగును. దేవునికి స్తోత్రం. మీరు ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనల్ని బలపరుస్తున్నాడు. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కుమారుడైన క్రీస్తు నుండి కృపయు కనికరమును ఇంకేమంటాడంటే సమాధానం మనకు తోడవుతాడు. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ మనం పొందుకోవాలన్నా, ఇవన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలన్నా, ఆయన మనకు తోడుగా ఉండాలన్నా మరి నేను చేయాల్సింది ఏంటంటే ఆయన కట్టడలు విధులు అనుసరించి నడవగలిగితే, ఆయనకి దగ్గరగా జీవించి ప్రార్థనలో గడపగలిగితే, ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే ఆయన వాక్కు నీ అందు మరి పని చేస్తుంది, నీ జీవితంలో నెరవేరుతుంది అని నీకు తెలియజేస్తున్నాను. కనుక మరి అనేకమైన పరిస్థితులు ఈ దినం మరి అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి అనే ప్రతి విషయంలో నీ బ్రతుకులో, నీ జీవితంలో, నీ వ్యాపారంలో తారుమారైపోయిన పరిస్థితులు నీకు ఉండొచ్చు. అయితే నా ప్రభు సెలవిస్తున్నాడు, ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరమును నీకు తోడవుతాయి అంటాడు. దినం మరి నువ్వు భయపడద్దు. నీ పరిస్థితి ఏదైనా మనం మరి ఆయన పాదాల యొద్దకు చేరినప్పుడు, ఆయన పాదాల దగ్గర మొరపెట్టినప్పుడు మరి ఇవన్నీ మనకు తోడుగా ఉండి అవన్నీ మన యొద్ద నుండి తొలగిపోతాయి. కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దేవునికి దగ్గరగా జీవించండి, దేవునితో సహవాసం చేయండి. తద్వారా నీకు మేలు కలుగుతుంది, కృపయు కనికరము సమాధానం నీకు కలుగుతుంది. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి విరుస్తున్న వాగ్దానము బట్టి స్తోత్రాలు. కృపయు కనికరమును సమాధానమును కలుగుతాయి, తోడుగా ఉంటాయి అని వాగ్దానం చేస్తున్నాం. ఎంతమంది ప్రజలు ఈ ఉదయాన్నే యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ కనికరం వారు పొందుకుందురుగాకని ప్రార్థిస్తున్నాం. నీ సమాధానం వారికి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. తండ్రి రోగులు ఉంటే స్వస్థపరచండి. నేను యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించండి. అలాగే వెంటిలేషన్ మీద ఉన్నవారిని కావచ్చు, హాస్పిటల్స్లో ఉన్నవారిని కావచ్చు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను. దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సంఘాలని, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు ఎప్పుడు ఉద్యోగాలు దయచేయండి. అలాగే చదువుకుని చుండగా స్కూల్ బిడ్డలకి నాయన కాలేజ్ బిడ్డలు అందరికీ మీరు తోడుగా ఉండండి. జ్ఞానము, జ్ఞాపకశక్తిని మీరు అనుగ్రహించండి. వారి భవిష్యత్తు దయచేయండి. ఎటువంటి వ్యసనాలకు గురి కాకుండా స్టూడెంట్స్ లాగా జీవించడానికి కృపను అనుగ్రహించండి. అలాగే తండ్రి నాయన దినం మా సంఘాలని, సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. నీ రాకడికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నీ రాకడ సమీపంగా ఉందని ప్రతి ఒక్కరు గుర్తించి తమ జీవితాన్ని సరిదిద్దుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకునే బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచింది కానీ స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం. ఈ దినం ఎవరైతే మీరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని మీ అందరికీ క్రీస్తు నామమున కుటుంబం తరపున సమాధానం కలుగునుగాక. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్.